నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. రసూల్పుర వార్డు 2 పరిధిలోని అన్నానగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త సమస్యపై అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించడం ప్రారంభించారు. భానుకా నర్మదా గారు అక్కడే ఉండే చెత్తను పూర్తిగా తొలగించే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ఈ సందర్భంగా భానుకా నర్మదా మల్లికార్జున గారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇంకా ఎక్కడ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, రోడ్లపై ఎక్కడ చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్థానిక ప్రజలు తన సమస్యను వెంటనే పరిష్కరించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ భానుకా నర్మదా మల్లికార్జున గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు మద్దుల శ్రవణ్ గారు మరియు కంటోన్మెంట్ బోర్డు అధికారులు పాల్గొనడం జరిగింది. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.